ప్రైజ్ ద లార్డ్. కష్ట సమయాల్లో దేవుని ఆశ్రయం ఎంత ప్రాముఖ్యమైనదో వివరించే ఒక అద్భుతమైన ఆత్మీయ సందేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నిజం చెప్పాలంటే దేవుణ్ణి నమ్ముకున్న భక్తిపరులక్కూడా శ్రమలు రావడం చాలా సహజం కదా. కానీ పరిస్థితులు చేయిదాటి మనం పూర్తిగా అలసిపోయినప్పుడు అసలు మనం దేవునికి దూరమవుతున్నామా లేక ఆయనకు మరింత దగ్గరవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. సరే, ఇందులో మనం ప్రధానంగా 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మొదటిది, మీరు శారీరకంగా మరియు మానసికంగా ఇక ఏమాత్రం తట్టుకోలేని ఆ బ్రేకింగ్ పాయింట్కు చేరుకున్నప్పుడు దయచేసి మనుషుల దగ్గరకు వెళ్లి నిరాశపడకండి. నేరుగా యేసయ్య దగ్గరకు పరుగెత్తండి. మీ బాధనంతా ఆయనతో మాత్రమే పంచుకోండి. ఇక రెండవది, లోకంలో ఏ వైద్యుడూ మాన్పలేని మీ లోతైన హృదయగాయాలను కేవలం దేవుని వాక్యం మాత్రమే స్వస్థపరుస్తుంది. ఇక్కడొక అద్భుతమైన సత్యముందండి. కష్టాలు రావడమంటే దేవుడు మనల్ని శిక్షించడం కాదు, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ శ్రమల ద్వారా తన వాక్యాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకునే గొప్ప అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు. చివరగా, మీకు నెమ్మది కావాల్సినప్పుడు పరిశుద్ధ గ్రంథములోని కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే దేవుడు మన పాపాలను బట్టి మనకు ప్రతికారం చేయడని, ఆయన కృప తరతరాలు ఉంటుందని అవి స్పష్టంగా వివరిస్తాయి. వీటితో పాటు కీర్తనల గ్రంథం 73, 77 మరియు 119వ అధ్యాయాలను కూడా చదివితే దేవుడు నేరుగా మీతో మాట్లాడటం మీరు గమనిస్తారు. ముగింపుగా ఒక్క మాట: మనుషుల మాటల చేత మీరు గాయపడినప్పుడు క్రీస్తు అనే బండపై నిలకడగా నిలబడి ప్రార్థిస్తే చాలు, మీరు ఎలాంటి శ్రమలనైనా అత్యధిక విజయంతో జయించవచ్చు. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.